కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్ర నేపథ్యంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలోనే ఉన్నారు, పాదయాత్ర ఎందుకు అన్నారని, ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుకనే పాదయాత్ర ద్వారా సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. ఇక ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, అలాగే యాత్రలు చేసిన తర్వాతే నాడు రాజశేఖర్ రెడ్డి, నేడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని, రాహుల్ గాంధీ జోడో యాత్రల ద్వారానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇక 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ సర్కారు ప్రజల్లో మోసం చేసిందని ఫైర్ అయ్యారు. ఇస్తామన్న హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలో బీఆర్ఎస్ పార్టీ ఉండదని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రభుత్వంలో ఉన్నారు కదా, పాదయాత్రలు ఎందుకుంటా ఉన్నారు? పెద్దలు శ్రీధర్బాబు చెప్పినట్టుగా పాదయాత్ర అనేది కాంగ్రెస్ పార్టీలో నరాలను ముడుకుపోయినటువంటి అంశం. గాంధీ మహాత్ముని మొదలుకొని మొన్న రాహుల్ గాంధీ వరకు పాదయాత్రల ద్వారానే ఈ దేశాన్ని చదవగలిగినారు, ఈ దేశాన్ని చూడగలిగినారు, ఈ దేశాన్ని సమూలంగా అర్థం చేసుకోగలిగినారు. దాంట్లో భాగంగా రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడో యాత్ర ఊరికే భౌగోళికంగా తిరగలే, సామాజిక పరంగా, ప్రాంతాల పరంగా, జిల్లాల పరంగా, వృత్తుల పరంగా, కులాల పరంగా, మతాల పరంగా చదవగలిగినాడు. కాబట్టి భారత్ జోడో యాత్ర ఈ ప్రపంచ చరిత్రలో పుట్టల్లోకి ఎక్కిందనే మాట కూడా సుందరంగా మనవి చేస్తా ఉన్నాను. వారి ఆదేశం మేరకే ఖర్గే గారు మొన్న ఢిల్లీలో, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, హైదరాబాద్ లో ఉంటే సరిపోదు, ప్రజల్లోకి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండే పార్టీ కాబట్టి మీరు ప్రజల్లోకి వెళ్ళాలని ఆదేశాలు ఇస్తే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మిత్రులారా, ఈ 10 కిలోమీటర్ యాత్రలో రేపు జరగబోయే సమావేశంలో మా కార్యకర్తలు ఇచ్చేటువంటి సమాచారం, మా కార్యకర్తలు ఇచ్చేటువంటి విలువైనటువంటి ప్రశ్నలు వింటాము. జనంలో ఏం జరుగుతుంది, జనానికి ఇంకేం కావాలి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, మీకు తెలిసి ఈ రాష్ట్రంలో ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఎన్ని యాత్రలు చేశారో చూశారు కదా, ఎన్ని జంగు సర్వలు చేశారు. కులాల వారిగా, యువకుల వారిగా, మహిళల వారిగా ఎన్ని ఉద్యమాలు చేస్తే అధికారంలోకి వచ్చినాం మీరు చూసినారు. ఎప్పుడు ప్రజల్లో ఉండే అలవాటున్నా మేము మళ్ళీ ప్రజల్లో ఉందామనే ఆలోచనతో ఇక్కడికి వచ్చినాం. మిత్రులారా, మీ ఆశీర్వాదం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు తుక్కుగూడలో ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఆనాడు మీనాక్షి నటరాజన్ గారు, దీపాదాస్ మున్షి గారు, మాణిక్ తాకిరే గారు, మాణిక్ ఠాగూర్ గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరు నమ్మినారు కాబట్టే, ఆ 6 గ్యారంటీలు నమ్మినారు కాబట్టి మాకు అధికారం ఇచ్చారు. మిత్రులారా, మీ అందరికీ ధన్యవాదములు. టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఉండదు కాక ఉండదు. శపథాపత్రంగా మీ మీద నమ్మకంతో చెప్తా ఉన్నాను. వచ్చేది కాంగ్రెసే, మీతో ఉండేది కాంగ్రెసే, మీ కష్ట సుఖాలు పాలు పంచుకునేది కాంగ్రెసే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేము నిరంతరం మీకోసమే పనిచేస్తామనే మాట ఈ పాదయాత్ర సాక్షిగా చెబుతూ మీ అందరి ఇస్తామనే మాట కేసీఆర్ మాట కాదు ఇది. ప్రతి ఎలక్షన్ ఏం చెప్పిండు? బై ఎలక్షన్ రాగానే నిరుద్యోగ వృత్తిస్తా, బై ఎలక్షన్ రాగానే రైతు బంధిస్తా, దళిత బంధిస్తా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా. ఎన్ని ఇచ్చిందమ్మా మనకి? ఈ పరిగిలో 10 ఏళ్ల కాలంలో ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? 3 ఎకరాల భూమి ఇచ్చిందా? ప్రభుత్వ ఉద్యోగం నీళ్ళలో ఒకరు వచ్చినాయా? ఉన్న భూములు నరుకుంది కూడా హైదరాబాద్ లో 1000 ఎకరాలు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కుటుంబం అమ్ముకునేశారు. చౌకట్టలకి ప్రైవేట్ సంస్థలు కట్టబెట్టేశారు. మన భవిష్యత్ తరాల కోసం ఉంచిపోయినటువంటి భూములు, ఆనాడు నిజాం ప్రభు వదిలిపోయిన భూములు, లక్షల కోట్ల విలువ చేసే భూములు అప్పనంగా ప్రైవేట్ సంస్థలకు అమ్మేస్తున్నారు. వాళ్ళ నూకలు చెల్లిన మిత్రులారా,